ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియ ఆఖరి దశకు చేరుకుంది. ఇంటింటి ఎన్యూమరేషన్ గడువు ఇవాళతో ముగియబోతుంది. బిఎల్ఓలు అందజేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను పూర్తి చేసి తిరిగి అందజేయడం, వాటిని ఆన్లైన్ సిస్టంలో డిజిటలైజేషన్ చేయడానికి ఈ రోజే చివరి అవకాశం. నిర్దేశిత సమయంలోగా పత్రాలు సమర్పించకపోయినా లేదా డిజిటలైజేషన్ పూర్తి కాకపోయినా ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 100% ఎన్యూమరేషన్ పనులు పూర్తయినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మిగిలిపోయిన స్వల్ప శాతాన్ని ఇవాళ పూర్తి చేసేలా చర్యలు ముమ్మరం చేశారు. ఏపీలో ఎన్యూమరేషన్ ముగిసిన అనంతరం సేకరించిన వివరాల ఆధారంగా ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. అభ్యంతరాలు, చేర్పులు, మార్పుల స్వీకరణ ప్రక్రియల తర్వాత అక్టోబర్ 3వ తేదీన తుది జాబితా ప్రచురిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ఆంధ్రప్రదేశ్లో సరకు సంబంధించి ఈ రోజుతో సమయం ముగిసిపోతుంది. ఎందుకంటే మొన్న ఏదైతే 24వ తారీఖు వరకు పొడిగించారు, తొలి గడువు 14వ తారీఖు అనుకున్నప్పటికీ 26వ తారీఖు వరకు పొడిగించారు. దాదాపు 40 లక్షల పైన ఓటర్స్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు ఉన్న ఓటర్స్ జాబితాని పరిశీలిస్తే దాదాపు కూడా చూసుకుంటే కనుక 2002 జాబితాలో తెలుసుకోవడం సాధ్యం కాక మ్యాపింగ్ చేయకుండానే ఎమ్యూనియేషన్ పత్రాలు అయితే సమర్పించారు. ఇలాంటి వాటిని నో మ్యాపింగ్ తో కూడా పెట్టడం జరిగింది. 40 లక్షల పైన ఓట్లు అయితే మనకి ట్రేస్ అవుట్ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల ఏదైతే తప్పులతో ఉన్న ఓటర్లుగా గుర్తించారు. ఒక్క రోజులోనే నిన్న దగ్గరకు వచ్చింది. ఈ రోజుతో లాస్ట్ కావడంతో నిన్న 6 లక్షల మంది పైన ఒకేసారి నమోదు చేయించుకోవడం జరిగింది. తప్పులు మొత్తం కూడా సరిచేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సరైన ఏదైతే ఎక్కడ నివసిస్తున్నారో వివరాలు లేని వారు 11 లక్షల మంది ఉన్న పరిస్థితి ఉంది. చిరునామా మారిన వారు, మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డబుల్ ఎంట్రీలు కలిపి 44 లక్షల మంది ఉన్నట్టు కూడా ఈ డేటాలో మనకి తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16 లక్షల మంది ఓటర్లు ఉండగా ఏదైతే గురువారం నాటికి 3,71,00,000 మంది అయితే పత్రాలు డిజిటలైజేషన్ పూర్తయినట్టు కూడా ఎన్నికల సంఘం అయితే తెలుపుతున్న పరిస్థితుంది. మిగిలిన 44 లక్షల మందిని అన్కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించి 100% డిజిటలైజేషన్ పూర్తి చేసిన పరిస్థితుంది. వీరిలో మరణించి వారు ఉండొచ్చు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు ఉండొచ్చు, డబుల్ ఎంట్రీ అయిన వారు, ఆబ్సెంట్ అయిన వారు ఉండొచ్చు, ఇతర కారణాలతో అందుబాటులో లేని వారుగా కూడా చెప్తున్నారు. అయితే మరోసారి పొడిగించే అవకాశం అయితే మనకి కనిపించడం లేదు. ఇప్పుడు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున అయితే ఈ డిజిటల్ ప్రక్రియ పూర్తయింది. సర్ గురించి అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మొదటి నుంచి కొంత ఏదైతే ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంత సానుకూలంగా ఉంది. ప్రజలందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే 2002 ఓటర్ జాబితాలో ఏదైతే దానికి లింక్ ఉన్నప్పటికీ కొంత అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల సంఘం ఏదైతే బిఎల్ఓలు కావచ్చు, బిఎల్ఏలు, రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది. రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా పాల్గొనడంతో కొంత సజావుగా జరిగిందని చెప్పుకోవచ్చు. మిగిలిన 44 లక్షలకు సంబంధించి కూడా వారంతా కూడా అన్ట్రేసబుల్ గా ఉన్నారు. కొంతమంది ఆ చిరునామాల్లో లేరు, కొంతమంది శాశ్వతంగా వలస వెళ్లిన వారు, మరణించిన వారు, ఇవన్నీ కూడా సవివరంగా అయితే ఓటర్ల జాబితా అయితే ప్రక్రియ సర్ అయితే మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ లో ముగిపోతుంది. రైట్, థాంక్యూ రవిచంద్ర.